అందరికీ నమస్కారం. మనతో పాటు ప్రముఖ వేద పండితులు, ప్రవచన నిధి, విశాఖపట్నం వాస్తవ్యులు కందుకూరి బాలసుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు. వారితో కొన్ని కీలకమైనటువంటి విషయాలు మాట్లాడుకుందాం. తద్వారా మంచి సందేశం మీకు లభిస్తుంది. నమస్కారం స్వామి. నమస్కారం. ముందుగా ఈ వేదం అనేది, మీరు వేద పండితులు కాబట్టి, వేదం అనేది సనాతన ధర్మానికి ఎంత ముఖ్యమైనది? వేదం చేరాల్సినంత చేరుతుందా? అంటే సామాన్యుడికి కూడా చేరాల్సిన బాధ్యత వేద పండితులది, కానీ చేరుతుందా లేదా? చేరకపోవడం వల్లే కదా ఈ పాషండ మతాలన్నీ కూడా విలయతాండం చేస్తున్నాయి అనేది నా ప్రశ్న. మీరేమంటారు? తపశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ అనేది వేదంలో ఉపనిషత్తులు మనకి అందిస్తున్నటువంటి సందేశం. వేదములు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము. ఈ 4 వేదములు కూడా ధర్మాన్ని ఎలా పాటించాలి అనే విషయాలని సూక్ష్మంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ వేద పండితులు ఈ సమస్తమైన వేదాన్ని అధ్యయనం చేసి వేదంలో ఉన్నటువంటి సారాన్ని ధర్మరూపకంగా ఎలాగ ఆచరించాలి అనే విషయాల్ని బోధిస్తూ ఉంటారు. తద్వారా సమాజంలో ఉన్నటువంటి సమస్త జనులు కూడా ఆ ధర్మాలని ఆచరించి తద్వారా లోకహితము, అలాగే సమాజ శ్రేయస్సు, భగవంతుని యొక్క కృప, వీటిని పొందడానికి సాధ్యం అవుతుంది. వేద పండితుల యొక్క ముఖ్య కర్తవ్యం ఏమిటి అంటే వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయడం. ఈ అధ్యయనంలో కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుచేత అంటే ఇది బహు విస్తారమైనటువంటి గ్రంథం. ఒక 5-6 పుస్తకాలని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ధారణతో ఉండాలి. ధారణ చేసి ఉండడం అంటే ఎప్పుడు ఏ ప్రశ్న, ఏ ప్రపాఠకం అడిగినా కూడా చెప్పగలిగే సామర్థ్యం కలిగి ఉండడం. ఇది గొప్ప గొప్ప వేద పండితులకు మాత్రమే సాధ్యమయ్యే ఒక గొప్ప శక్తి. అది అమ్మవారి అనుగ్రహం. అందుచేత వేద పండితులు ముఖ్యంగా ఈ అధ్యయనాన్ని ప్రధానంగా చేసి ఆ అధ్యయన తదనంతరం దాన్ని, అందులో ఉన్నటువంటి సారాన్ని వాళ్ళు ఆచరిస్తూ, అందులో ఉన్నటువంటి యజ్ఞయాగాది క్రతువుల్ని ఆచరిస్తూ, అలాగే లోకహితం కోసం అందులో ఉన్నటువంటి విషయాలని సమస్త జనులకి కూడా తెలియజేస్తూ ఉంటారు. వేదం యొక్క సాంప్రదాయం ఏమిటి అంటే వేదము నాదం ద్వారా కేవలము తచ్చబ్దమాత్ర శ్రవణం చేతనే అందరికీ కూడా ఐహిక, ఆముష్మిక ఫలసిద్ధిని కలిగిస్తూ ఉంటుంది. ఇది వేదం యొక్క పరమ ప్రయోజనం. ఈ వేద శ్రవణం చేతనే సమస్త జనులకి కూడా సకల సౌఖ్యాలు కూడా కలుగుతాయి. ఇది చేసేటువంటి పని వేద పండితులు చేస్తారు. కనుక వేద శబ్దాన్ని ధరించి వేద శబ్దాన్ని అందించే పని వేద పండితులు. తద్వారా వేద శ్రవణం ద్వారా సమస్త జనులు కూడా సమస్త సౌఖ్యాలని కూడా పొందగలుగుతారు. ఇది మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం. అవును. అంటే ఇప్పుడు ఈ వేదంలో ఉన్నటువంటి ఆ పరమార్థం మనకు తెలియాలి అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కనుకనే వేదము తరువాత ఉన్నటువంటివి ఉపనిషత్తులు, లేకపోతే ఇతిహాసాలు, పురాణాలు ఉన్నాయి. కానీ వీటి ద్వారా సనాతన ధర్మానికి చేరాల్సిన మెసేజ్ చేరుతుందంటున్నారా? అంటే ప్రస్తుత కాలంలో చక్కగా వాటిని చేరుస్తున్నారు అని అనుకోవచ్చా? ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. వేదాధ్యయనం అనేది వేద పండితులు చేస్తారు. కానీ వేదంలో ఉండేటువంటి సమస్త జ్ఞానాన్ని కూడా మునులు దర్శించి వేదంలో ఉన్నటువంటి విషయాన్ని యథాతథంగా ఏదైతే జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానాన్ని మచ్చుకి మచ్చు ఎలా ఉన్నదో అదే జ్ఞానాన్ని మనకి పురాణాలలో శాస్త్రాల ద్వారా సంగ్రహించారు. అంటే వేదం సాక్షాత్తుగా పురాణాలను చెప్పదు. వేదం ఎలా అర్థం చేసుకోవాలి, వేదంలో ఉన్నటువంటి విషయం ఏమిటి అనే ప్రక్రియని మనం శాస్త్రం ద్వారా మాత్రమే చూడగలుగుతాం. అలా శాస్త్రం ద్వారా వేదంలో ఉన్నటువంటి విషయాలని శాస్త్రవేత్తలు, మునులు, ఎందుకంటే శాస్త్రం అధ్యయనం చేసిన వాళ్ళు శాస్త్రవేత్తలు కనుక మహర్షులు అంటే వేదాన్ని సశాస్త్రీయంగా మనకి పురాణాలతో అందించారు. ఈ పురాణ విజ్ఞానం అంతా కూడా మనిషి యొక్క సక్రమమైనటువంటి నడవడికి ఒక మంచి మార్గాన్ని ఏర్పరుస్తుంది. కనుక ఆ సన్మార్గాన్ని బోధించే పురాణాలని శ్రవణం చేయడం ప్రతి మనిషికి విధిగా కర్తవ్యం. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో అందరికీ చేరువవుతోందా అన్నప్పుడు ఇది ప్రస్తుత కలికాలం వల్ల కావచ్చు, లేకపోతే ప్రపంచం యొక్క భౌతిక పరిస్థితి, దాని యొక్క వినూత్న అలాగే వికృతమైనటువంటి
ఆ స్వరూపం వల్ల మనం ఎంతవరకు దాన్ని అవగతం చేసుకున్నాము అంటే ఇది పక్కదోవ పడుతోంది, వ్యవస్థ అంతా కూడా తప్పుదోవలో నడుస్తోంది అనేది అందరికీ సుస్పష్టమైనటువంటి విషయం. దీన్ని మళ్ళీ సన్మార్గంలో నడిపించాలి అంటే మహర్షులు అందించినటువంటి ఏదైతే ఈ పురాణ జ్ఞానం ఉందో, ఈ వేద విజ్ఞానం ఉందో, దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని ముఖ్యంగా ప్రజల్లోనే ఒక చైతన్యం రావాలి. అలాగే మీలాంటి వాళ్ళు ముందరకు వచ్చి విషయాలను అనేకులకి తెలియజేయాలి, మీడియా మాధ్యమం ద్వారా తెలియజేయాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రసార మాధ్యమం అంతా కూడా ఒక అసత్య ప్రచారాన్ని ప్రధాన ఎజెండాగా పెట్టుకుని ముందుకు వెళుతోంది. లేదంటే వక్రీకరణలు, అర్ధసత్యాలు, వక్ర భాష్యాలు, అర్ధ సత్యవాదాలు, వీటి వల్ల సత్యం జనాలకు దూరం అవుతోంది. కనుక ఖచ్చితంగా సత్యం తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. కనుక ఈ సత్యాన్ని తెలియజేసే వాళ్ళు ఎవరు అంటే ఈ ధర్మానికి రక్షణగా నిలబడేవాళ్ళు, అలాగే ధర్మాన్ని ముందుకు నడిపించాలనేటువంటి పూనిక సంకల్పం కలిగిన వాళ్ళు, ఆ దీక్షా దక్షతలు కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ముందరకు వచ్చి ఈ ధర్మాలని ముందరకు నడిపించవచ్చు. ధర్మో రక్షతే రక్షిత అన్నట్టుగా ఇది ఎవరో ఒకళ్ళకి సంబంధించినటువంటి బాధ్యత, ఇది వాళ్ళదే బాధ్యత, మనకు సంబంధం లేదు అని అనుకోవడానికి లేదు. ఇది అందరికీ సంబంధించినటువంటిది. కనుక మహర్షులు అందించినటువంటి విజ్ఞానాన్ని అందరూ కూడా పురాణ శ్రవణం ద్వారా పొంది తద్వారా ధర్మాచరణతోనే అన్నిటినీ కూడా సాధించగలుగుతాము. అలాగే మేము ఇప్పుడు ఎక్కడున్నాము అంటే చింతామణి మహాగణపతి దత్తపీఠంలో ఉన్నాం. మహాగురువులు గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క సంకల్పంతో ఈ క్షేత్రం, ఈ ఆశ్రమము, ఈ క్షేత్రం కూడా నిర్మించబడింది. సో దాని గురించి కూడా మనం ఒక్కసారి మీ ద్వారా మా ప్రేక్షకులకి. సచ్చిదానంద రూపాయ సత్కామ ఫలదాయినే చింతామణి గణేశాయ ప్రణామాన్ అర్పయామితే. మనకి పురాణాలలో మహాగణపతికి సంబంధించి అనేకానేక రూపాలలో అనేకానేక స్తోత్రాలతో అంశాలతో స్వామిని పూజించడము, అలాగే స్వామిని అర్చించడము, స్వామిని సేవించడం అనే విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే చింతామణి గణపతి అనేటువంటి ఈ శక్తి గురించి చాలా గుప్తంగా ఉన్నటువంటి విషయం. దీన్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ప్రపంచం పైన, అలాగే ముఖ్యంగా విశాఖవాసుల యొక్క అదృష్టం చేత భాగ్యవశాత్తు ఆ యొక్క చింతామణి గణపతి క్షేత్రాన్ని ఇక్కడ నిర్మాణం చేయాలి అని చెప్పి సంకల్పం చేశారు. స్థలాభోగం శిలాభోగం అన్నట్లుగా ఈ చింతామణి శిల అనేటువంటిదే ఒక గొప్ప శిల. మనకి ప్రతిష్టకి కొన్ని మాత్రమే అర్హమైనవి అయి ఉంటాయి. అందులో సాధారణంగా పాలరాతి విగ్రహాలని ప్రతిష్ఠ చేస్తారు. అది ప్రధాన పక్షం కాదు. ప్రధానమైనటువంటి పక్షంగా ఆలోచించాలి అన్నప్పుడు కృష్ణశిలని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కృష్ణశిలల్లో కూడా చాలా వ్యత్యాసాలు, వర్గాలు ఉన్నాయి. అందులో చాలా గొప్పదైనటువంటి శిలలు ఎన్నెన్నో ఉన్నప్పటికీ కూడా అలభ్యమైనటువంటి శిల ఏమిటి అంటే చింతామణి శిల. ఇది ఎక్కడైనా కూడా లభించేటువంటి శిల కాదు. శిలలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఏమిటి అంటే మన భారతీయ సనాతన సాంప్రదాయం చెప్పేది అణువులోనూ పరమాత్మ నిండి ఉన్నాడు అని. పరమాత్మ యొక్క చైతన్యము, ఆ యొక్క శక్తి అందులో నిబిడీకృతమై ఉన్నాయి. అలా ఉన్నప్పుడు కొన్ని శిలల్లో దైవికమైన సంపత్తి అధికంగా ఉంటుంది. అలా ఉన్నటువంటి దైవికమైన శక్తి ఈ చింతామణి శిలలో విశేషంగా ఉంటుంది. ఆ యొక్క శిల యొక్క దార్ఢ్యం కానీ, అలాగే ఆ మణిలో ఉండేటువంటి ఖనిజ సాంద్రం కానీ చాలా గొప్ప అయస్కాంత శక్తి కలిగినటువంటిది. ఏమిటి ఆ అయస్కాంతం అంటే విద్యుత్ అయస్కాంత శక్తి అన్నిటికీ ఉంటాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి ఆ శక్తి ఉంటుంది. కానీ ఈ చింతామణి శిలలో ఆ యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. అలాగే సూర్యుడి నుండి చంద్రుడి నుంచి వచ్చే కిరణాలని గ్రహించే తీరు కానీ, వాటిని గ్రహించిన తర్వాత వెలువరించేటువంటి శక్తి కానీ ఈ మణిలో, చింతామణి శిలలో చాలా ప్రత్యేకతతో కూడి ఉంటుంది. కనుక ఇది సింధూర వర్ణంతో ఉండేటువంటి శిల. ఈ యొక్క శిల సాధారణంగానే అలభ్యం. అటువంటి శిల ఒక గణపతి ఆకృతి దాల్చినది అది లభించడం, ఆ లభించినటువంటి శిలని మనకి ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి అనకాపల్లికి దగ్గరగా సిరసిబల్లి అనేటువంటి ఊరిలో శిలాభోగం చెప్పుకున్నాం, స్థలాభోగం. కనుక భాగ్యవశాత్తు ఈ యొక్క క్షేత్రంలో ఆ యొక్క స్వామి విలసిల్లేరు అని చెప్పాలి. ఈ యొక్క స్థలాన్ని పరిశీలించినట్లయితే ఇది కొన్ని పర్వతాలకి మూల కేంద్రంగా ఉంటుంది.
చుట్టూ ఉన్నటువంటి పర్వతాలన్నీ కూడా పరమ శాంతిని కలిగిస్తూ ఉంటాయి. ఆ కలిగించేటువంటి శాంతి వనంలో మనం స్వామిని సేవించుకుంటున్నట్టుగా ఉంటుంది ఆ స్వామిని దర్శిస్తే. అలాగే ఆ చింతామణి యొక్క శిల తెలుసుకున్నాం. ఆ యొక్క శిల సాక్షాత్తు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి కర స్పర్శతో ఇక్కడ ప్రతిష్ఠితం కావించబడింది. సుమారు నేటికి పుష్కర కాలం పూర్తయింది. 12 సంవత్సరాల కాలం పూర్తయి 13వ సంవత్సరంలో ప్రవేశించి నేటికి కూడా వచ్చినటువంటి సమస్త భక్తులకి కూడా ఈతి బాధలు తొలగడమే కాదు, ఈప్సితములు నెరవేరుతూ ఉన్నాయి. ఈప్సితములు అనగా కోరిక, అభీష్టములు అవన్నీ కూడా కోరిన భక్తులందరికీ కూడా సిద్ధిస్తూ ఉన్నాయి. మనకి ఈ చింతామణి గణపతి ఉజ్జయిని క్షేత్రంలో ఉంది, అలాగే కాశీ క్షేత్రంలో ఉంది, అలాగే విశాఖపట్నంలో ఉన్నది. అసలు దీని మూలస్థానం ఎక్కడ అంటే పురాణాలలో కైలాసంలో చింతామణి గణపతి ఉంటాడు. ఈ చింతామణి గణపతిని త్రిపురాసురుడు అర్చించాడు అని, అర్చించడం చేత శక్తి సంపన్నుడయ్యాడని, ఆ శక్తి చేత సాక్షాత్తు పరమేశ్వరుడితోనే యుద్ధం చేయడానికి పూనుకున్నాడని, ఆ సమయంలో ఏ శక్తి చేత ఇతను నన్ను యుద్ధానికి ఆహ్వానించాడు అని పరమేశ్వరుడు పరికించి ఆలోచిస్తే అప్పుడు ఈ చింతామణి గణపతిని సేవిస్తున్నాడు అని చెప్పి తెలుసుకున్నాడని, ఆ తర్వాత అనూహ్యంగా ఆ త్రిపురాసురుడికి చింతామణి గణపతి సేవ చేయడం కష్టం అవ్వడం, ఆ చింతామణి గణపతిని సేవించేటువంటి భాగ్యం కలగకపోవడం, తరువాత త్రిపురాసుర సంహారం పరమేశ్వరుడు చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా పురాణాల్లో మనకి కనిపిస్తూ ఉన్నది. అటువంటి చింతామణి గణపతి కైలాసంలో ఉండేటువంటి స్వామి. ఆ స్వామిని మనకి స్వామివారి అనుగ్రహం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం, ఆ యొక్క స్వామిని సేవించుకోవడం అనేది జరుగుతోంది. ముఖ్యంగా ఒకే ఒక్క శ్లోకం చెప్పుకోవాలి. భూలోకంలో కొన్ని అమూల్యమైన వస్తువులు ఉన్నాయి. ఏమిటా వస్తువులు అంటే ఔదుంబర కల్పవృక్ష. ఔదుంబర వృక్షం మనకి ఆలయంలోకి రాగానే మనకి గుడి సమీపంలో కనిపిస్తుంది. దాన్ని మనం మేడి చెట్టు అని పిలుస్తాం తెలుగులో. దాన్ని ఔదుంబర వృక్షం అంటాం. ఔదుంబర కల్పవృక్ష కామధేనుశ్చ సంగమ చింతామణిర్ గురోఃపాద దుర్లభో భువనత్రయే. అంటే కామధేనువు కానీ కల్పవృక్షం కానీ చింతామణి కానీ ఏం కోరిక కోరుకుంటే అవి వెంటనే ఇచ్చేస్తాయి. ఈ మూడో ఎక్కడుంటాయి అన్నారు. ఇవి స్వర్గలోకంలో ఉంటాయి. స్వర్గలోకంలో చింతామణి కానీ అలాగే కల్పవృక్షం కానీ కామధేనువు కానీ మూడు స్వర్గలోకంలో ఉంటాయి. అయితే స్వర్గలోకంలో ఉండే వీటి పేర్లు చెప్పారు. వీటితో పాటు అంతశక్తి ఉన్న పేర్లు ఏమిటి అంటే ఔదుంబర, దత్తాత్రేయ స్వామి వారు సదా నివాసం ఉండేటువంటి వృక్షం ఔదుంబర వృక్షం. అలాగే సంగమము అని కొన్ని నదులు ఉంటాయి, పవిత్రమైన నదులు. ఆ నదుల యొక్క సంగమం ఉంది కదా, అది కూడా అంత పుణ్యాన్ని అలాగే అంత అభీష్ట సిద్ధిని అంత ఫలాన్ని సిద్ధింపజేస్తూ ఉంటాయి. కనుక సంగమం అనేది, అందుకనే చూసారా త్రివేణి సంగమంలో స్నానం చేయడం అనేది కూడా మనకి పెద్దలు చెప్తారు. అలాగా ఈ సంగమ స్నానం కూడా చాలా పుణ్యం అన్నమాట. అలాగే అది కూడా కోరికల్ని మనకి శీఘ్రంగా ఫలదాయినిగా అవుతుంది. గురోఃపాద, మనకి భగవంతుడు గురువు రూపంలోనే అనుగ్రహిస్తాడు. అందుచేత గురువు యొక్క పాదం లభించడం కూడా అతి కష్టం. అనే గురోఃపాద, ఆ యొక్క స్వామీజీ వారి చరణాలని ఇక్కడ విశాఖ వాసులైనటువంటి కార్యకర్తలు దత్తభక్తులు ఆశ్రయించడం చేత ఆ గురువు యొక్క పాదం లభించడం వల్ల ఎక్కడో స్వర్గంలో ఉండేటువంటి చింతామణి, ఆ చింతామణి స్వరూపంలో ఉండేటువంటి కైలాస గణపతి ఇక్కడికి చింతామణి గణపతిగా మాకు ఇక్కడ అనుగ్రహించారు అని చెప్పి మేము భక్తులందరికీ కూడా చాలా ఆనందంగా తెలియజేస్తూ ఉంటాం. వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు, స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. కనుక చింతామణి గురోఃపాద దుర్లభో భువనత్రయే. కనుక అటువంటి భువనంలో లభించినటువంటి గొప్ప విశేషము ఇక్కడ లభించింది అని చెప్పి తెలుసుకోవాలని తెలియజేస్తుంది. ఎస్, ఇక్కడికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా రావాలి. విశాఖపట్నంకి అత్యంత సమీపంలో ఉంటుంది ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విశేషాలన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా తెలుస్తాయి. ఇంకా పూర్తి వివరాలతో కూడుకున్న మరిన్ని వీడియోలు చేస్తాము భవిష్యత్తులో. స్వామివారితో కూడా ఇంకొన్ని ప్రశ్నలు, వాటి ద్వారా సందేహ నివృత్తి అనేది కొనసాగుతుంది. భరతవర్షలో కానీ బీ స్పిరిచువల్ టాక్స్లో కానీ ఈ ప్రయాణం మీ అనుగ్రహంతో కొనసాగుతుంది. సో ఆ విధంగా స్వామివారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరంతా గ్రహించారని అనుకుంటున్నాను. మరొకసారి మీకు కృతజ్ఞతలు సమయాన్ని నాకు అందించినందుకు. అండ్ మరొక అంశంతో మరొక విశిష్ట అతిథితో భరతవర్ష టాక్స్లో కలుసుకుందాం. జై హింద్, జై భారత్.